హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి సిఈ ఆఫ్ ది డేలో భాగంగా డే 3 చూడబోతున్నాం. ఇక డే 3లో కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అనమాట. మరి జనవరి 3, 2026 నాటి ఈ యొక్క ఎంసీక్యూ అనమాట. మరి చూస్తే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్, జతపరచండి అంటున్నారు. ఈ పక్క ఎయిర్పోర్ట్ నేమ్స్, అవి ఉన్నటువంటి జిల్లా పేరు: భోగాపురం ఎయిర్పోర్ట్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్, దగదర్తి ఎయిర్పోర్ట్. మరి జిల్లాలో నెల్లూరు, కర్నూలు, కృష్ణా, విజయనగరం. చాలా ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి పేపర్లో ఏదో ఒక రోజు ఈ యొక్క 4 ఎయిర్పోర్ట్ల పేరు వస్తూనే ఉంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్. చూస్తే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జిఎంఆర్ సంస్థతే ఇది తయారు కాబోతా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయింది. దీనికే ఓరవకల్లు ఎయిర్పోర్ట్ అని అంటారు. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్. సో గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనిలో చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే, గన్నవరం కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. తర్వాత దగదర్తి ఎయిర్పోర్ట్ అనేది పీపీపీ మోడల్లో దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందనమాట. మరి చూస్తే ఒకసారి మీరు చూడండి, గమనించండి, మ్యాచ్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. భోగాపురం. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేయబడతా ఉంది. ఎక్కడంటే విజయనగరం జిల్లాలో. ఓకే, విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయబోతా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈయన ఫ్రీడమ్ ఫైటర్. మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, ఇది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్నే మనం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ అని, అదే మాదిరిగా కర్నూలు ఎయిర్పోర్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఎక్కడుందంటే కర్నూలులో ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఆల్రెడీగా రన్నింగ్లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ దగ్గర ఉంది కాబట్టి ఇది, కానీ విజయవాడ దగ్గర ఉన్నప్పటికీ విజయవాడ అనేది మనకేమి ఎన్టీఆర్ డిస్టిక్, కానీ ఇది కొంచెం పక్కన జిల్లాలో ఉంది. అది ఎక్కడంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది కృష్ణా జిల్లాలో ఉంది. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది విజయవాడకు దగ్గర కదా, సో విజయవాడ అనేది ఎన్టీఆర్ జిల్లా కదా అనుకుంటూ ఉంటారు. కాదు. సో గన్నవరం ఎయిర్పోర్ట్ అనేది కృష్ణా జిల్లాలో ఉందన్నమాట. తర్వాత దగదర్తి ఎయిర్పోర్ట్ ఇది పీపీపీ విధానంలో నెల్లూరు దగ్గర ఏర్పాటు చేయబడతా ఉంది. మనకు 45 yearsకు లీజుకు తీసుకోవడం జరిగిందనమాట ఇది. ఓకే, కాబట్టి చూస్తే ఇక్కడ ఏకు వచ్చేసి 4 ఉండాలి. ఏకు 4 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఏకు 4 ఉంది. బీకి వచ్చేసి మనకి ఏముంది 2 ఉండాలి, ఇక్కడ బీకి 2 ఉంది. సికి 3నా, గన్నవరం వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే 3 ఉంది. సో ఆన్సర్ మనకి ఏముంటుంది ఇది. సో భోగాపురం ఎయిర్పోర్ట్. ఒకసారి చూస్తే ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్నే మనం భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జరుగుతుంది. ఓకే, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకోవడం జరుగుతుంది. సో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ఏమంటామంటే మనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ గాను, మరి దగదర్తి అనేది ఏమంటే పీపీపీ, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మొత్తం ఇది 916 కోట్లతో ఏర్పాటు కాబోతూ ఉంది. ఇది వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అనమాట. 45 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. గన్నవరం అనేది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. దీన్ని ఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది నిర్వహించబడతా ఉంది. తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డినే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ అని, లేకుంటే కర్నూలు ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరుగుతుంది. మరి భోగాపురం అనేది మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీన్ని జిఎంఆర్ సంస్థ అనేది ఆపరేట్ చేయబోతా ఉంది. సో మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు, మరిన్ని ఎంసీక్యూల కొరకు మీరు ఖచ్చితంగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇవి సంవత్సరం పాటుగా 365 days ప్రతిరోజు కంటెంట్, వన్లైనర్స్, ఎంసీక్యూ విధానంలో మరి సిఏ బ్రహ్మాస్త్ర అనే పేరుతో మీకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ, హైకోర్టు కానీ దేనికైనా సరే ఏపీపీఎస్సీకి ఏదైనా సరే పనిచేసే విధానంలో సైంటిఫిక్ అప్రోచ్లో మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు సిఏ బ్రహ్మాస్త్ర అనే పేరుతో మీకు ఎంసీక్యూ బ్యాచ్ కూడా ఉంది, ఫుల్ కోర్స్ బ్యాచ్ ఉంది. ఇండస్ట్రీ వల్ల యాప్ను డౌన్లోడ్ చేసుకుని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.